వేదాల్లో కొన్ని ఇవి ఉంటాయండి, ఏమంటారు అని అంటే శిక్షలు ఉంటాయి, పడతాయి. ఇంతకు మించి నేను అంతకు మించి ఎక్కువ మాట్లాడాను. అదేంటి జ్యోత్స్న గారు కూడా ఇలా మాట్లాడతారంటారు. ఇప్పుడు నేను ఈ మాట ఎందుకంటున్నా అంటే, ఈ అడ్డంగా దొరికిపోయినటువంటి ఈ కేటుగాళ్ళు ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి ఇవాళ మాట్లాడుతున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి మాకేం సంబంధం, మాకేం సంబంధం, మాకేం సంబంధం, నీకే సంబంధం, నీకే సంబంధం, నువ్వు అపాయింట్ చేసినటువంటి సుబ్బారెడ్డికే సంబంధం, నువ్వు అపాయింట్ చేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డికే సంబంధం. ఇందాక సార్ చెప్పారు మిస్సింగ్ ధర్మారెడ్డికే సంబంధం. ఎందుకో చెప్తా. మార్చి 12 రాసుకో. నువ్వు అన్నావు కదా సిట్ ఎందుకు, బొట్టెందుకు, ఇంకోటెందుకు, ఇంకోటెందుకు. నేను చెప్తున్నా కదా రాసేసుకోండి, ఏం జరగలేదు. ఇప్పుడు చెప్తున్నా రాసుకో జగన్మోహన్ రెడ్డి. మార్చి 12 టెండర్ పిలిచింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మార్చి 12, 2024 టెండర్లు పిలిచింది నీ ప్రభుత్వం. మే 8వ తారీఖున టెండర్లు ఫైనల్ చేసింది నీ ప్రభుత్వం. L1 ఎవరు, L2 ఎవరు, L3 ఎవరు, ఎంత అమౌంట్ ఏంటి అనేది ఫైనల్ చేసింది నీ ప్రభుత్వం. మే 15వ తారీఖున కొనుగోలు ఆర్డర్ ఇచ్చింది నీ ప్రభుత్వం. జూన్ 12న అంటే మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన రోజున, ఆ రోజున సప్లై స్టార్ట్ అయింది. తమాషాలు ఆడుతున్నావు ఇవాళ. మీకేం సంబంధం లేదా? ఎవరయ్యా అసలు ఏఆర్ డైరీ? ఎక్కడి నుంచి వచ్చారు? అసలు టెండర్ మోడిఫికేషన్స్ ఎందుకు చేశారు మీరు? ఈ కండిషన్లు, టెండర్ కండిషన్లు ఎవడు నిన్ను టెండర్ కండిషన్లు మార్చమని చెప్పింది? ఎవరిచ్చారు నీకో టెండర్ కండిషన్లు? ఎందుకు మార్చావు నువ్వు? ఇది కదా మాట్లాడాల్సింది. ఒక డైరీ, ఏ డైరీ అయినా సరే, మనం నేషనల్ వైడ్ డైరీస్ గురించి కనుక మాట్లాడితే, అక్కడ గనక మనం టెండర్ బిడ్డింగ్లో మనం పాల్గొనాలి అని అనుకుంటే ఖచ్చితంగా కొన్ని కండిషన్స్ ఉన్నాయి, కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటాం దాన్ని. ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఎందుకు వీళ్ళు తుంగలో తొక్కారు, ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఎందుకు మాడిఫై చేశారు, చేసింది వైవి సుబ్బారెడ్డి హయాంలోనే. ఎందుకు చేశారు? మొట్టమొదటి కండిషన్ నెంబర్ 18, ద డైరీ షుడ్ హ్యావ్ బీన్ ఆపరేషనల్ ఫర్ అట్లీస్ట్ 3 years. అంటే కనీసం 3 సంవత్సరాల పాటు ఇదే బిజినెస్లో, అంటే ఇదే డైరీ అంటే మిల్క్ ప్రొక్యూర్మెంట్ అండ్ ప్రాసెసింగ్లో ఆ పర్టిక్యులర్ డైరీ ఉంటేనే అప్లై చేయాలి. ఆ కండిషన్ తీసేసి 1 year చేశారు. ఎవరు చెప్పారని చేశారు? ఎవరి కోసం చేశారు? ఎంత కమిషన్ వచ్చిందని చేశారు? ఇంకోటి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సరే 3-1 చేశారు. ఇంకోటి అయితే ఎంత దారుణం అంటే 4 లక్షల లీటర్ల ఆవు పాల ప్రొక్యూర్మెంట్ కెపాసిటీ ఉంటేనే, ప్రొక్యూర్మెంట్ ఉంటేనే ఆ డైరీ టెండర్ బిడ్డింగ్ లో ఉండాలి. అలాంటిది ఆ కండిషన్ మొత్తానికి ఎత్తిపారేశారు, మొత్తానికి ఎత్తిపారేశారు. వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవడం. ఇంకా అలానే 8 టన్నుల ప్రాసెసింగ్ కెపాసిటీ ఉండాలి. 8 టన్నుల కౌ మిల్క్ ఫ్యాట్ ఆర్ ఘీ ప్రాసెసింగ్ కెపాసిటీ ఉంటేనే ఆ టెండర్ బిడ్డింగ్ లో వాళ్ళు పాల్గొనాలి ప్రతిరోజు, ఎవ్రీడే. ఎస్ సార్, అది తీసేశారు. 250 కోట్ల మినిమం ఉండాలి టర్న్ ఓవర్, దాన్ని తీసేసి 150 కోట్లు చేశారు. ఇవన్నీ వీళ్ళు చేస్తారట. మాకేం సంబంధం, మాకేం సంబంధం? అపరిచితుడు అయ్యా నువ్వు, పైనుంచి దిగబడ్డ అపరిచితుడివి, మాకేం సంబంధం? మరి నీకు కాకపోతే ఇంకెవరికి సంబంధం? ఎవరికైనా సంబంధం నీకు కాకపోతే? ఇక్కడ ఇంకో విషయం, వీళ్ళ అబద్ధాలు, వీళ్ళ అక్రమాలు బయట పెడితే ఒక్కొక్కళ్ళు అసలు నిజంగా చుల్లూబర్ పానీ మే డూబ్ మర్నా అంటారు. తెలుసా మీకు? తెలంగాణలో ఇది ఒక సామెత ఉంటుంది, చుల్లూబర్ పానీ మే డూబ్ మర్నా ఏకేక్. ఇవాళ పరిస్థితి ఏంటయ్యానంటే 2023 అండి ఇది. నేను డాక్యుమెంట్తో సహా చూపిస్తున్నా మీకు, ఎందుకనంటే వీళ్ళు చాలా ఆధారాలు లేవంటున్నారు, అందుకని ఏం జరగలేదు అంటున్నారు కదా. ఈ డాక్యుమెంట్ 2023లోది. ఈ 2023లో డాక్యుమెంట్ నేను ఎందుకు చెప్తున్నాను అనంటే, ఒక్కసారి చూపించండి. ఒక్క నిమిషం, నేను ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను. ఒక్క నిమిషం. యా, దిస్ ఇస్ ది డాక్యుమెంట్. 2023 డిసెంబర్లో టెండర్ బిడ్డింగ్స్ అన్నీ అయిన తర్వాత దీనికి సంబంధించి నేను మీకు ఎందుకు నోట్ కూడా చేశాను చూడండి. వైష్ణవి డైరీ అనేటువంటి డైరీ L1 బిడ్డర్, అంటే వీళ్ళకి టెండర్ శాంక్షన్ అయింది.
వాళ్ళు ఎంత కోట్ చేశారు? యాక్చువల్గా వాళ్ళు 535 బిడ్ ప్రైస్ చేసిన తర్వాత రివర్స్ టెండరింగ్ ఉంది కదా, ఆ రివర్స్ టెండరింగ్ లో భాగంగా దాన్ని ఏం చేశారు? 428 రూపీస్ L1 వాళ్ళు 428 రూపీస్కి వాళ్ళకి గ్రాండ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని రెడ్యూస్ చేసి 408 రూపీస్కి ఫైనల్గా యాజ్ కుడ్ బి వెరిఫైడ్ ఇక్కడే ఉంది. బై కోటింగ్ ది రేట్ ఆఫ్ 408 పర్ కేజీ, L1 బిడ్డర్ వైష్ణవి డైరీ 408 రూపీస్, రైట్? మీరు అలానే ఉంచండి, దాన్ని చేంజ్ చేయకండి. ఇది కూడా ఇప్పుడు చూడండి. ఆ తర్వాత అతను L1 బిడ్డర్ అయిన తర్వాత ఎవరైతే మిగతా L2, L3, L4 బిడ్డర్స్ ఉంటారో వాళ్ళకు కూడా ఒక ఆప్షన్ ఇస్తారు. మిగతాది అంటే వాళ్ళకి ఎక్కువ ఇచ్చినా మీకు ఒక 35% ఇస్తాము ఇఫ్ యూ సప్లై ఎట్ ద సేమ్ రేట్. అంటే వాళ్ళు 408 చెప్పారు కదా, మీరు కూడా 408కే సప్లై చేస్తామంటే మీకు 35% ఇస్తామని చెప్పారు. చెప్తే అటు మిగతా వాళ్ళు మాల్గంగా కావచ్చు, లేకపోతే కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్ కావచ్చు, వీళ్ళెవ్వరూ కూడా ఒప్పుకోలేదు. ఈవెన్ ఏఆర్ డైరీ కూడా ఒప్పుకోలేదు. నాట్ విల్లింగ్. అర్థమవుతుందా? నాట్ విల్లింగ్. 408 రూపాయలకి మేము ఇవ్వలేమని డిసెంబర్ ఎండింగ్లో చెప్పినటువంటి ఏఆర్ డైరీ మార్చికి వచ్చేటప్పటికి 408 ఇవ్వలేమని అప్పుడు